హలో అండి. ఈరోజు శ్రీశైలం వచ్చాము. నిన్న మంత్రాలయం వచ్చాము. ఇక్కడ నేను రూమ్స్ గురించి వెతికితే చాలా వీడియోస్ ఏమొచ్చాయంటే మాకు ఈ రూమ్ బాగుంది అని రూమ్ టూర్ చూపించడము, బెడ్స్ చూపించడము, కింద నెంబర్స్ ఇవ్వడము అట్లా చేశారు. సరే, నేను ఆ నెంబర్లు నోట్ చేసుకుని వాళ్ళకి కాల్ చేసి చూశాను. వాళ్ళు కాల్ చేస్తే ఒకళ్ళు అన్నారు అడ్వాన్స్ పే చేయండి అన్నారు, ఒకళ్ళు అన్నారు 12 అవర్సే అన్నారు, ఇంకొకళ్ళు అన్నారు 24 అవర్స్ 2000 అన్నారు, ఒక్కొక్కరు 2200 అన్నారు. సో మంత్రాలయంకి యాక్చువల్గా రూములు అంత ఇబ్బంది పడక్కర్లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అప్పటికప్పుడు ఇదంతా నేను చెప్పేది అప్పటికప్పుడు, ఎందుకంటే నేను జనరల్గా ముందుగా ప్లాన్ చేసుకోను. 1 వీక్ బిఫోర్, 1 డే ఉంటే అది మఠం వాళ్ళవి ఉంటాయి, రూమ్స్ తీసుకోవచ్చు. నేను ఈ వీడియో చేసేదంతా శ్రీశైలం కానీ మంత్రాలయం కానీ అప్పటికప్పుడు వీడియో కోసమే. ఓకే, వాళ్ళు అయిపోయిన తర్వాత మేము సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తే 7 o'clock వరకు కానీ ఓపెన్ చేయరు అని చెప్పారు. మేము వెళ్ళింది ఎప్పుడు మార్నింగ్ 5 o'clock, హైదరాబాద్ నుంచి 5 o'clock. 2 hours వెయిట్ చేయడం ఎందుకు, ఇక్కడ ఒకసారి రూమ్స్ చూద్దామని చెప్పేసి రూమ్స్కి వెళ్ళాము. అవి చూస్తే ఒకటి బాగాలేదు అంటే స్మెల్ వచ్చింది, ఇంకొకటి బాగానే ఉందండి. వాడు 2000 చెప్పాడు, నేను 1500 కంటేనే ఇస్తాను, అంతకంటే ఎక్కువ అని చెప్పాను నేను. వాళ్ళు 2000, వాడు 1500 అన్నాడు. సరే 1500, అది కూడా 12 అవర్స్. మాకు అంతకంటే ఏం అవసరం లేదు, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ శ్రీశైలం ట్రిప్ ఉంది కదా మాకు. సరే శ్రీశైలం ట్రిప్కి వెళ్ళిపోయాం మేము. అయిపోయింది, రూమ్ చూసుకున్నాము, వచ్చేసాము. రూమ్ బాగానే ఉంది. దర్శనం ఫస్ట్ టైము మంత్రాలయం చాలా చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాము. ఫస్ట్ టైం మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత, మేబీ ఒక 20-25 years తర్వాత మళ్ళీ చూసినట్టున్నాను నేను. నాకు చాలా బాగా నచ్చింది. దక్షిణ బృందావనం అంటారు, అంటే బహుశా నేను అనుకోవడం ఆయన బృందావనంలో గోపికలతోటి ఉండేవాడు అనుకుంటా రాఘవేంద్ర స్వామి. మళ్ళీ పునర్జన్మ రాఘవేంద్ర స్వామి కింద వచ్చాడు. సో గొప్ప కృష్ణ భక్తుడు రాఘవేంద్ర స్వామి. అక్కడ దగ్గరలోనే ఒక ఆటో చేసుకుని మేము వెళ్ళాము. ఒక 40 kilometers దూరంలో రాఘవేంద్ర స్వామి శిష్యుడు అక్కడ తపస్థలి, రాఘవేంద్ర స్వామి తపస్థలి, ఆయన ఇల్లు అవన్నీ చూసాము. చాలా బాగున్నాయండి. మీరు ఎప్పుడైనా ఒకసారి ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంది. తుంగభద్ర నది దగ్గర రాఘవేంద్ర స్వామి తపస్థలి ఉంది. దాన్ని బిచ్చాలి అంటారట, అంటే అక్కడ బిచ్చం ఎత్తుకునేవారు కాబట్టి అది కాలక్రమేణా బిచ్చాలి అయింది. సో అది చాలా బాగుందండి. ఎవరైనా రాఘవేంద్ర స్వామి మంత్రాలయంకి వస్తే బిచాలికి వెళ్ళండి. ఆటో ఒకటి నేను సజెస్ట్ చేస్తానంటే, ఆటో వెళ్ళకండి, వాడు 10 మందిని కూరుస్తాడు, బాగా ఇరగదీస్తాడు డ్రైవింగ్లో. కాబట్టి అక్కడ ఇవి సీటర్స్ కూడా ఉంటాయి, 7 seater వ్యాన్స్ కూడా ఉంటాయి. ఆ వ్యాన్లో ప్రశాంతంగా కూర్చుని వెళ్ళొచ్చు. బహుశా దాంట్లో కూడా కూరుస్తాడులేండి, కాకపోతే కూర్చోడానికి బాగుంటుంది. ఆటో వాడు అంటే పక్కన డ్రైవర్ పక్కన కూర్చోబెడతాడు, మనకి సరిగా ముగ్గురిని కూర్చోబెడతాడు. అది కొంచెం అనిపించింది నెగిటివ్, కానీ ఓకే. దాని తర్వాత మేము అనుకోకుండా వేరే రాష్ట్రం ఆర్టీసీ బస్సు ఎక్కాము. ఫ్రీ బస్ కాదు కాబట్టి అది మేమిద్దరం తప్పితే, నేను వైఫ్ తప్పితే ఎవరం లేము. శ్రీశైలంకి వచ్చాము. శ్రీశైలం కర్నూలు నుంచి శ్రీశైలం ఐ థింక్ నేను చాలా లాంగెస్ట్ రూట్ ఎవర్ పాసిబుల్లో వచ్చినట్టున్నానండి నేను. సో కర్నూలు వరకు మంత్రాలయం 2 hours పట్టింది, 100 kilometers. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 6 hours పట్టిందండి. కర్నూలు నుంచి మళ్ళీ 6 hours పట్టింది. ఓకే, మేబీ హైదరాబాద్ నుంచి ఇంకా తక్కువేమో. బహుశా కర్నూలు టు శ్రీశైలం ఎంతో, హైదరాబాద్ టు శ్రీశైలం కూడా అంతే అయి ఉండొచ్చు. సో
శ్రీశైలం గురించి శ్రీశైలం అంటేనే చాలా డిఫరెంట్ వైబ్స్ అండి. సో శ్రీశైలం అయితే చాలా చాలా బాగుంది. సో రూమ్స్ అయితే ఇక్కడ మన యాక్చువల్గా ఇక్కడ చెప్పాలంటే చాలా ఉంటాయి కదా మనకి, క్యాస్ట్ వైజ్ సత్రాలు చాలా ఉంటాయి. సో అది మీకు అవైలబుల్ ఉంటే అది ఫైన్. అది లేకపోతే మాత్రం ప్రీ బుకింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. లేకపోతే ఇక్కడ బ్రోకర్స్ లాంటి వాళ్ళు చాలా ఛార్జ్ చేస్తారు. అండ్ ఆ రూమ్స్ కూడా అంత బాగాలేవు. బై లక్ మేము హరితాలో రూమ్ బుక్ చేసుకుందాం అనుకున్నాం. మా కర్వేణ సత్రంలో రూమ్ దొరకలేదు. అది కూడా మీరు నెంబర్స్ డిస్క్రిప్షన్లో ఇస్తామండి. కర్వేణ సత్రంది మీరు కూడా ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ దొరకకపోతే కనుక హరిత అలాంటి వాటిలో ప్రీ బుకింగే చేసుకోండి ఆన్లైన్లో. అండ్ ఇక్కడ సేవకి అది ఇది అని అంటారు, కానీ మనం ఇక్కడ ఎవరిని నమ్మక్కర్లేదండి. మీరు ఏమైనా సేవ బుక్ చేసుకోవాలంటే మీరు ఆన్లైన్లోకి వెళ్ళి వెంటనే బుక్ చేసుకోవచ్చు. 1 day 2 days బిఫోర్ చేసుకున్నా సరిపోతుంది. మేము అలాగే నిన్న వచ్చాము, మాకు చేయిస్తాను అతను చేయించలేదు. మేము నిన్న రాత్రి బుక్ చేసుకున్నాం టికెట్ శీఘ్ర దర్శనం, మాకు వెంటనే వచ్చేసింది. సో అది బెస్ట్ థింగ్ అండి, ఆన్లైన్లో మీరు బుక్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్, మీకు ఒకవేళ ఏం లేదు అన్ప్లాన్డ్గా వచ్చారు, దర్శనం కూడా ఏం లేదు అని అంటే ఎర్లీ అవర్స్ 4 o'clockకి కనుక మీరు దర్శనానికి వస్తే వితిన్ 15-20 minutesలో మీకు దర్శనం అయిపోతుంది, సర్వదర్శనం అయిపోతుంది. సో హౌ ఫాస్ట్ యూ క్యాన్ వాక్ అనేది ఇంతే. సో చాలా బాగా అయిందండి మాకు. మేము అలాగే 4 o'clock దర్శనంకి వచ్చాము. అండ్ మాకు అనుకోకుండా మేము స్పర్శ దర్శనం బుక్ చేసుకుందాం అనుకున్నాం. మాకు అనుకోకుండా స్పర్శ దర్శనం అయింది, అమ్మవారి దగ్గర 2 సార్లు దర్శనం అయింది. అండ్ మార్నింగ్ పూట మాత్రం ఆ వైబ్సే చాలా డిఫరెంట్ అండి, ఎర్లీ అవర్స్ ఆఫ్ డే. సో చాలా బాగుంది. చూసారా, ఇది మార్నింగ్ పూట శ్రీశైలం శిఖరం నా వెనకాల కనబడుతుంది చూసారా. ఇదంతా వాకిలి. ఇది వరకు అన్ని షాప్స్ ఉండేవి, ఇప్పుడు షాప్స్ తీసేసి జస్ట్ పాత్వే లాగా పెట్టారు. మార్నింగ్ పూట ఉండే వైబ్స్ మామూలుగా ఉండదు. సో ఏ గుడికి వెళ్ళినా సరే, తిరుపతికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మార్నింగ్ 4 o'clock దర్శనానికి ప్లాన్ చేసుకుంటే చాలా మరపురాని సంఘటనలా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు ఎక్కువ రష్ కూడా ఎక్కువ ఉండదు, పీస్గా ఉంటుంది చాలా. సో మీరు అక్కడ కూర్చుని చాలాసేపు మీరు ధ్యానం చేసుకోవచ్చు, లేకపోతే శ్లోకాలు చదువుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. సో చాలా పీస్, అంటే డే లైట్ వస్తున్న కొద్దీ కొంచెం రష్ ఎక్కువ అవుతుంది, క్రౌడెడ్గా ఉంటుంది. సో మనకు అంత పీస్ ఉండదు. కానీ ఎర్లీ అవర్స్ ఆఫ్ ద డే 4 o'clockకి మాత్రం అసలు చాలా ఎక్స్పెక్ట్ చేయలేనంత వైబ్స్ ఉన్నాయండి. చాలా చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుందండి. తప్పకుండా అందరూ ఒక్కసారి శ్రీశైలం రావడానికి ట్రై చేయండి. అండ్ నేను రెండో విషయం చెప్తానండి, ఇక్కడ భక్తుల్ని ఎలా మోసం చేస్తారో విషయం చెప్తాను. ఇప్పుడు మా వైఫ్ చెప్పింది కదా, ఆన్లైన్ మీరు గూగుల్ కొట్టి ఆన్లైన్ తీసుకుంటే అది బెటరు. ఆటో వాడు ఏం చేస్తాడంటే, ఊరికే అడిగాం, బాబు ఇక్కడ ఏమైనా ఇప్పిస్తావా స్పర్శ దర్శనానికి అని అంటే, సమ్ 1400 per head అవుతుందండి, ఇద్దరు కలిపి 2800. ప్లస్ వాడు మనకి కష్టపడి తీసినందుకు వాడు మన లోపలికి తీసుకెళ్ళి అన్నీ చూపించి 500 వాడికి ఇవ్వండి ఎక్స్ట్రా అన్నాడు. అంటే దాదాపు 3300, 3500 ఉట్టే దర్శనానికే చెప్పాడు అతను, ఆ ఆటో అతను. చాలా మోసం అండి అది. యాక్చువల్గా ఆన్లైన్లో చెక్ చేస్తే జస్ట్ 500 అండి ఆ టికెట్, స్పర్శ దర్శనం టికెట్ పర్ హెడ్ 500. అతను చెప్పింది మనకి 1400, అంటే 900 ఎక్కువ. అండ్ దట్టు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మోసం చేసేవాళ్ళు రౌండ్ ఫిగర్ చెప్పరు, 2200, 1400 అట్లా చెప్తారు. దాన్ని వాళ్ళు ఇంటూ 3 times చేశాడండి అతను. అది కూడా మీకు కావాలంటేనే ఇస్తామండి, మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇస్తాము, అక్కర్లేదంటే మేమేమి ఇవ్వము అని చెప్పి ఏదో హెల్ప్ చేస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చాడు ఆటో అతను. నేను దర్శనానికి 3500 ఎందుకు అవుతుంది, తిరుపతిలోనే అంత అవ్వట్లేదు కదా అనుకున్నాను. సో మోసాలు ఇట్లా ఉంటాయి అన్నమాట. వాడు పర్ హెడ్ ఎంత 1800 ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. మామూలుగా 1000 వస్తే 2800 ప్లస్ 500 ఎక్స్ట్రా కూడా ఏమంటున్నాడు తీసి ఇచ్చినందుకు. సో ఇన్ జనరల్ ఎక్కడైనా సరే మోసాలు చేసేవాళ్ళు రౌండ్ ఫిగర్ ఇవ్వరండి, అదే గుర్తింపు. వాళ్ళు 1000 ఉందనుకోండి, వాళ్ళు 1000, 2000 అట్లా చెప్పారు. బాటా రేట్ లాగా ఒక 200 తగ్గించి చెప్తారు. 1000 ఎక్స్ట్రా తీసుకోవాలనుకోండి, వాళ్ళు 800 ఎక్స్ట్రా చెప్తారు, అంటే మామూలు దానికంటే ఎక్స్ట్రా.
మనము ఎక్కడికి వెళ్ళినా సర్వదర్శనము మామూలుగా చూసుకోవడం నయమండి. ఇక్కడికి వచ్చి ఏదో మన మనీ ప్రదర్శించడం ఇవన్నీ చేయని అవసరం లేదు. హ్యాపీగా తిరుపతికి వెళ్ళారనుకోండి, సర్వదర్శనం అయితే అయ్యింది ఒక 6 to 8 hours 10 hours అయితే అయ్యింది. ఒకవేళ అన్ప్లాన్డ్గా వస్తే కనుక, లేదు అంటే మీరు మామూలుగా ఎట్లా వస్తారో అట్లా రండి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్. మీరు మోసపోకండి. ఇక రూమ్స్ గురించి మీరు ఎక్కువ సెర్చ్ చేయకండి. మంత్రాలయంలో ఇక్కడ కూడా రూమ్స్ గురించి ఎక్కువ ఇబ్బంది పడకండి. ఇక్కడ కూడా మనకి వెతికితే ఈజీగానే దొరుకుతాయి. ఆన్లైన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. అండ్ మేము చెప్పినట్టు డిస్క్రిప్షన్లో మీకు కరువైన సత్రం నెంబర్ ఇస్తాము. సో మీరు ఒకవేళ మీరు కనుక బ్రాహ్మిన్స్ అయ్యి ఉంటే మీరు కరువైన సత్రంని ముందే కాంటాక్ట్ చేస్తే మీకు ఫుడ్ కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంటుందండి అక్కడ. సో ఫుడ్కి ప్రాబ్లం ఉండదు అండ్ స్టేకి కూడా ప్రాబ్లం ఉండదు.